హాస్పిటల్లో ఉన్న బాగీ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఐసీయూలో బాగీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటాయి. అమర్, రామూర్తి, మనోహరి వీళ్ళంతా కూడా బయట నిలబడి ఉంటారు. ఇకప్పుడు ఇదంతా బ్లాక్మెయిల్ చేశాడని చెప్పి మనోహరి అంటూ ఉంటే, బ్లాక్మెయిల్ చేసే అవకాశమే లేదు, ఆ బ్లాక్మెయిల్ నిన్ను చంపాలనుకుంటున్నాడు, అటువంటిది అతను బాగీ మీద ఎందుకు అటాక్ చేస్తాడో, ఖచ్చితంగా బ్లాక్మెయిల్ని అడ్డు పెట్టుకొని ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ ఎవరి పని చేసినా కూడా ఎట్టి పరిస్థితులను వాళ్ళ అంతు చూసే వరకు నేను వదిలిపెట్టాను మావయ్య గారు. బాగీకి తన కడుపులో ఉన్న బిడ్డకు ఏ చిన్న హాని కలిగినా సరే వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉండరు అని చెప్పి అమర్ రామ్మూర్తికి చెబుతూ ఉంటే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరోవైపు బాగీకి డాక్టర్ లోపల అన్ని రకాల టెస్టులు చేయిస్తూ ఉంటారు. ఇక నర్స్ వాళ్ళు హడావిడిగా బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు. బాబు, నా కూతురికి ఏమవుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంది బాబు, దానికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి రామ్మూర్తి ఏడుస్తూ ఉంటాడు. మామయ్య గారు, మీరేమీ భయపడకండి, బాగీకి బిడ్డకు ఇద్దరికీ కూడా ఏమీ కాదు అని చెప్పి అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు అంజు కూడా ఏడుస్తూ ఉంటుంది. అంజు, ఏడవకు, బాగీకి ఏమీ కాదు, తను క్షేమంగా తిరిగి వస్తుంది అని చెప్పి అమర్ అంజుకి చెబుతూ ఉంటాడు. మరోవైపు డాక్టర్ అన్ని టెస్ట్ రిపోర్ట్స్ రావడంతో వాటన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత అమర్, డాక్టర్ ఇప్పుడు బాగీకి ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, ఎలా చెప్పాలో మీకు అర్థం కావడం లేదు, తన లంగ్స్ అన్నీ కూడా పాయిజనస్ గ్యాస్తో నిండిపోయి ఉన్నాయి, తను ప్రస్తుతం కోమాలో ఉంది, కోమాలో నుండి ఎప్పుడు బయటపడుతుందో కూడా మేము చెప్పలేము, తను ప్రెగ్నెంట్ అన్నారు కదా, తన కడుపులో ఉన్న బిడ్డలో ప్రస్తుతం ఎటువంటి కదలికలు లేవు, సారీ టు సే దిస్, కానీ దాదాపుగా బిడ్డ చనిపోయినట్టే అనిపిస్తుంది, ఆ పాయిజనస్ గ్యాస్ ప్రభావం అటువంటిది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్, రామ్మూర్తి ఇద్దరు కూడా కుప్పకూలి ఏడుస్తూ ఉంటారు. కనీసం బాగీ గారినైనా బతికించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, ఇకప్పుడు అమర్, రామ్మూర్తి ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ ఉంటారు. రామ్మూర్తి అమర్తో, బాబు, నా పెద్ద కూతుర్ని నేను చనిపోయేలోపు ఒక్కసారైనా కలుసుకొని క్షమాపణ చెబుదామని అనుకున్నాను, కానీ ఆ కోరిక తీరకుండానే నాకంటే ముందుగానే నా పెద్ద కూతురు నన్ను వదిలి వెళ్ళిపోయింది, నా చిన్న కూతురు మళ్ళీ మీకే భార్యగా అయిన తర్వాత దాని కడుపున మళ్ళీ నా పెద్ద కూతురే జన్మిస్తుందని చెప్పి ఎప్పుడెప్పుడు మళ్ళీ నా కూతుర్ని ఈ చేతులతో ఎత్తుకొని ఆడిస్తాను అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను, అటువంటిది ఇప్పుడు బాగీతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా లేదంటే ఇక నేను బతికి ఉన్నా కూడా లేనట్టే బాబు అని చెప్పి, నేను బతికుండడంలో ఎటువంటి అర్థం లేదు అని రామ్మూర్తి ఏడుస్తూ ఉంటాడు. డాడ్, మిస్ అమ్మకు, తన కడుపులో ఉన్న అమ్మకు ఇద్దరికి కూడా ఏమీ కాకూడదు డాడ్, నాకు ఇద్దరు కావాలి అని చెప్పి అంజు ఏడుస్తూ ఉంటుంది. మిస్ అమ్మ ఎవరికి ఎటువంటి అపకారం చేయలేదు అంజు, ఆ భగవంతుడు మిస్ అమ్మకు ఏమీ కానివ్వడు, తనతో పాటు బిడ్డ కూడా క్షేమంగా బయటకు వస్తుంది అని చెప్పి అమర్ అంజుకి ధైర్యం చెప్తూ ఉంటే, ఇకప్పుడు అంజు అక్కడే హాస్పిటల్లో ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, మా అమ్మను మా నుండి దూరం చేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని అమ్మగా చూసుకోవడానికి మిస్ అమ్మ మా జీవితంలోకి వచ్చింది, మిస్ అమ్మ కడుపున మళ్ళీ మా అమ్మే పుట్టబోతుందని మేము అంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. చిన్నపిల్లలు దేవుణ్ణి ఏ కోరిక అడిగినా కూడా అది దేవుడు నెరవేరుస్తాడని అంటారు కదా, ఇప్పుడు నేను కూడా నిన్ను మా మిస్ అమ్మ బతకాలని, తన కడుపులో పెరుగుతున్న మా చెల్లి కూడా బతకాలని కోరుకుంటున్నాను, ప్లీజ్ దేవుడా, కావాలంటే నన్ను చంపేసే, కానీ మిస్ అమ్మకు తన కడుపులో ఉన్న బిడ్డకు మాత్రం ఏమీ కాకూడదు అని చెప్పి అంజు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే, మనోహరి మాత్రం డాక్టర్ చెప్పిన మాటలు విన్న తర్వాత ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినా సరే ఆ బాగీని కానీ దాని కడుపులో ఉన్న బిడ్డను కానీ బ్రతికించుకోలేరు,
కాసేపట్లో దాని చావు వార్త మీరంతా కూడా వింటారు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మొత్తానికి సూపర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసావు మనోహరి, నువ్వు అనుకున్నట్టుగానే ఆ బాగి చావబోతుంది అని చెప్పి చెంబ అంటూ ఉంటే, ఈ మనోహరి అంటే ఏమనుకున్నావు చెంబ? ఈ మనోహరి దేన్నైనా టార్గెట్ చేసిందంటే ఖచ్చితంగా అది జరగాల్సిందే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోవైపు ఎప్పుడు దేవుణ్ణి నమ్మని అమర్ కూడా గుడికి వెళ్తాడు. ఇక అక్కడ శివుణ్ణి వేడుకుంటూ, స్వామి ఎలాగైనా సరే నా భార్యను, తన కడుపులో పెరుగుతున్న బిడ్డను బతికించు స్వామి, తనకంటూ ఎటువంటి స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా నా భార్యగా నా ఇంట్లో అడుగుపెట్టింది. తల్లి లేని నలుగురు పిల్లలను తన సొంత పిల్లల్లాగా చూసుకుంది. తను కూడా ఇప్పుడు నా పిల్లలకు దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరు స్వామి, కావాలంటే నా ప్రాణాలు తీసుకో, బాగిని, తన కడుపులో ఉన్న బిడ్డను బ్రతికించు అంటూ అమర్ దీక్షను చేపట్టి బాగి కోసం గుడిలో మొత్తం కూడా దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. మరోవైపు డాక్టర్ బాగీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక మాయా దర్పణంలో ఈ బాలిక పిల్ల పిచ్చుకలు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి గుప్తా మాయా దర్పణాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక అలా చూసేసరికి బాగి హాస్పిటల్లో ఉండడం, అమర్ తన కోసం పూజలు చేయడం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ బాలిక కుటుంబం ఇంత కష్టం అనుభవిస్తుందా అని చెప్పి గుప్తా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇక ఇంతలో ఆరు అక్కడికి వస్తుంది. మాయా దర్పణాన్ని వీక్షిస్తున్నారా గుప్తా గారు, ఏం చూస్తున్నారు అందులో అని చెప్పి ఆరు తొంగి చూస్తూ ఉంటే, వద్దు బాలిక, అది చూస్తే నువ్వు తట్టుకోలేవు అని చెప్పి గుప్తా ఆ మాయా దర్పణాన్ని క్లోజ్ చేస్తూ ఉంటాడు. గుప్తా గారు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, ఏంటో చెప్పండి అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, నీ కుటుంబం కష్టాల్లో ఉంది బాలిక, ఆ కష్టం ఏంటో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని అంటూ ఉంటే, ప్లీజ్ గుప్తా గారు అదేంటో చూపించండి, నేను చూడాలి అని ఆరు బ్రతిమలాడుతూ ఉంటే, గుప్తా మాయాదర్పణంలో బాగి హాస్పిటల్లో ఉండడం, బాగి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిందని డాక్టర్ చెప్పడం ఇదంతా కూడా ఆరు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. గుప్తా గారు, బాగి హాస్పిటల్లో ఉంది, దీని అంతటికీ కారణం ఆ దుర్మార్గురాలు మనోహరియే కదా, నన్ను దూరం చేసినట్టుగానే నా కుటుంబానికి నా చెల్లిని కూడా దూరం చేయాలని చూస్తుంది. ఏ తప్పు చేయని నేను మాత్రం చనిపోయి ఇలా శిక్షను అనుభవిస్తున్నాను. ఎన్నో తప్పులు చేసినా ఆ రాక్షస్ మాత్రం ఇంకా భూమి మీదే ఉంది. దయచేసి నా చెల్లిని బ్రతికించండి గుప్తా గారు, ప్లీజ్ మీకు దండం పెడతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. లేదు బాలిక, నా చేతుల్లో ఏమీ లేదు, విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఏంటి గుప్తా గారు విధి? నా నలుగురు పిల్లలకు నన్ను దూరం చేసిన తర్వాత బాగి పిల్లలకు తల్లిగా మళ్ళీ నా కుటుంబంలో అడుగుపెట్టింది. ఎటువంటి స్వార్థం లేకుండా నా పిల్లలను తన సొంత పిల్లల్లాగా చూసుకుంది. అటువంటిది అంత మంచి మనిషికి ఈరోజు ఇంతటి కష్టం వస్తే మీరు ఎటువంటి సాయం చేయలేని అంటారేంటి గుప్తా గారు? సరే, మీరు చేయలేని అంటున్నారు కదా, నా దగ్గర ఉన్న శక్తితో ఈ ఉంగరంతో నేనే నా చెల్లిని బ్రతికించుకుంటాను అని చెప్పి ఆరు భూలోకంలో అడుగు పెడుతుంది. ఇక అలా ఆరు భూలోకంలో అడుగుపెట్టిన తర్వాత బాగిని, రామూర్తిని, అమర్ని వీళ్ళందరినీ కూడా చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. చూసారా గుప్తా గారు, నా చెల్లిని ఆ పరిస్థితిలో నేను ఎప్పుడూ కూడా ఊహించుకోలేదు, తనను ఆ పరిస్థితిలో నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఆరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, నాకు కూడా బాధగానే ఉంది బాలిక, కానీ ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. ఇక డాక్టర్ అమర్ దగ్గరికి వచ్చి, బాగీ గారి కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోయింది కాబట్టి ముందు ఆవిడకి అబార్షన్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, ఆవిడ 24 గంటల్లోపు రెస్పాండ్ అయితే బ్రతికినట్టే, లేకపోతే బ్రతకడం కష్టమే అని చెప్పి కండిషన్ ఇంకా క్రిటికల్గా మారుతుందని డాక్టర్ అంటూ ఉంటే, రామూర్తి, అమర్ వీళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటారు. డాక్టర్ బిడ్డ చనిపోయిందని చెప్తున్నారు గుప్తా గారు, తనతో పాటు బిడ్డ కూడా బ్రతకాలి అని చెప్పి ఆరు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నా చెల్లెలి కడుపులో నేను ప్రవేశిస్తాను, తనని కూడా బ్రతికించుకుంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే, బాలిక నువ్వు చేస్తుంది ప్రకృతి విరుద్ధం అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. ఇక ఆరు తన శక్తితో బాగి గర్భంలోకి ప్రవేశిస్తూ ఉంటే,
ఆకాశంలో నుండి యమధర్మరాజు గారి పిలుపు వినిపిస్తూ ఉంటుంది. యమధర్మరాజా, ఈ బాలికను నేను తీసుకురాలేదు, నన్ను మన్నించండి అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, నాకు అంతా అవగతమే గుప్తా అని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు. ఈ రోజుతో నేను చేసిన తప్పుని కూడా సరిదిద్దుకుపోతున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినం. ఆ బాలిక చేసిన పుణ్యాలకు పరమశివుడే మెచ్చి ఆ బాలికకు ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆ బాలికను వెంటనే తన సోదరి గర్భంలోకి ప్రవేశపెట్టము, తనకు పునర్జన్మను ప్రసాదింపుము, ఇది ఆ దైవాజ్ఞ అని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో గుప్తా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. బాలిక, మొత్తానికి నువ్వు కోరుకున్నదే జరగబోతుంది. నీ సోదరి కడుపున నువ్వే పాపగా జన్మించబోతున్నావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. దాంతో ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వెంటనే నా చెల్లెలి గర్భంలోకి నన్ను ప్రవేశపెట్టండి గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అలా ఆరు ఆత్మను గుప్తా తన ఉంగరం సాయంతో బాగి గర్భంలోకి ప్రవేశపెడతారు. ఇక బాగి అబార్షన్కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక సడన్గా డాక్టర్ బాగిని పరీక్షించడంతో బాగితో పాటు బాగి కడుపులో బిడ్డలో కూడా కదలికలు మొదలవుతూ ఉంటాయి. ఇక దాంతో డాక్టర్ ఒక్కసారిగా షాక్తో వెంటనే ఈ విషయం అమరేంద్ర గారికి చెప్పాలనుకొని బయటకు వచ్చి, అమరేంద్ర గారు ఒక గుడ్ న్యూస్, బాగి గారి కడుపులో బిడ్డ కదులుతుంది, బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదు, కాబట్టి అబార్షన్ అవసరం లేదు, బాగి గారు కూడా స్పృహలోకి వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా ఇదొక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. ఆ దేవుడే బాగి గారిని తన కడుపులో ఉన్న బిడ్డను కాపాడారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, రామ్మూర్తి, అమర్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, మనోహరి మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా గుప్తా ఆరుని బాగి గర్భంలోకి ప్రవేశపెట్టిన తర్వాత, యమధర్మరాజా, నా కర్తవ్యం నెరవేరింది, నేను యమలోకానికి వచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, కుదరదు గుప్తా, ఆ బాలికకు 5 సంవత్సరాలు వచ్చే వరకు ఆ మనోహరి వల్ల తనకు గండం పొంచి ఉంది. గత జన్మలో ఆ బాలిక విషయంలో చేసిన పొరపాటు ఈ జన్మలో నేను సరిదిద్దుకోవాలంటే ఆ బాలికకు 5 వసంతాలు వచ్చే వరకు నువ్వు భూలోకంలోనే ఉండాలి, తనకు రక్షగా ఉండాలి అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. ఇక దాంతో యమధర్మరాజు గారి మాటలకు గుప్తా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక ఆ విధంగా మొత్తానికి ఆరుకి పునర్జన్మ లభించి బాగి కడుపున బిడ్డగా జన్మించబోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.